సూపర్ ఉంది, చాలా తీయగా ఉంది. చేతిలో పట్టుకుంటే కాలుతుంది, నోట్లో పెట్టుకుంటే కరిగిపోతుంది. నమస్తే అండి, నా పేరు పవన్, మీ డిజిటల్ విలేకరి. ఈరోజైతే నేను బీటెక్ బొబ్బట్లు అనే ఒక లైవ్ నేతి బొబ్బట్ల సెంటర్కి వచ్చాను. ఇది ఎక్కడుందంటే కరెక్ట్గా కేబీహెచ్బీ కాలనీ కనకదుర్గ గుడి పక్కన ఉంది. అసలు బీటెక్ బొబ్బట్లు ఏంటి, చాలా వెరైటీగా ఉంది పేరు. అసలు దీని వెనకాల స్టోరీ ఏంటి అని చెప్పి కనుక్కుంటే ఇది బీటెక్ అయిన వాళ్ళు పెట్టారట. సో ఇక్కడ ఫేమస్ ఏంటంటే గులాబ్ జాము నేతి బొబ్బట్లు. మామూలుగా మనకి ఇప్పుడు ఈయన చేస్తున్నట్టు కోవా బొబ్బట్టు తెలుసు, అట్లాగే నేతి బొబ్బట్టు తెలుసు, పూర్ణం బొబ్బట్లు కూడా తెలుసు. కానీ ఇక్కడ గులాబ్ జామ్ బొబ్బట్లు చాలా ఫేమస్ అంట. సో ఇప్పుడు ఈయన మాస్టర్ పేరు తరుణ్. ఇప్పుడే షాప్ ఓపెన్ చేశాడు, మేము అప్పుడే వెళ్ళాము. అన్నీ సర్దుకుంటున్నాడు. ఇప్పుడు ఆయన ఏం చేస్తాడు, ఎలా చేస్తాడు అని చెప్పి ఇప్పుడు మీరు చూడండి. హలో, నమస్తే. ఈరోజు మనం కేపీహెచ్బీ కాలనీ కనకదుర్గ గుడి పక్కన ఉన్న బీటెక్ బొబ్బట్ల షాప్కి వచ్చాము. ఇప్పుడు మన తరుణ్ ఇక్కడ మాస్టర్ ఏం చేస్తాడో చూసి తెలుసుకుందాం. తరుణ్, ఏంటి ఈరోజు మాకు ఏం చూపిస్తున్నావు? కోవా పూర్ణం గులాబ్ జామ్. కోవా పూర్ణం గులాబ్ జామ్ బొబ్బట్లు. సో ఇవన్నీ ప్యూర్ నేతి బొబ్బట్లు. అవునన్నా. ఇప్పుడు ఇది గులాబ్ జామా లేకపోతే ఇదా? గులాబ్ జామ్. ఓకే, నువ్వు చెయ్యి. సో ఇది మైదా పిండిలో గులాబ్ జాము అట్లాగే కోవా ఇది పెట్టి స్టఫ్ చేసి దాన్ని ప్లేన్ చేస్తావు, అంతే కదా? నువ్వు చేత్తోనే చేస్తావు, మిషన్ ఏముండవు. సో ఒక బొబ్బట్ సుమారు ఎంతసేపు పడుతుంది కాలడానికి? గులాబ్ జామ్ అయితే ఒక 3 minutes 2 minutes పడుతుంది. పూర్ణం అయితే 1 minute 1.5 minutes ఎక్కువ. సో అంటే గులాబ్ జామ్ కొంచెం ఎక్కువ టైం తీసుకుంటుంది. కొంచెం ఎక్కువ టైం తీసుకుంటుంది. ఓకే. సో రోజుకి సుమారు ఎన్ని అమ్ముతావు? 200 నుండి 400 లోపం వేస్తాం. నీ దగ్గర కోవా ఒకటి, పూర్ణం ఒకటి, గులాబ్ జాము. సో అందరి దగ్గర గులాబ్ జామ్ ఉండదు, నీ దగ్గర గులాబ్ జామ్ స్పెషల్ ఉంది. మన దగ్గర ఉండే స్పెషల్ ఓన్లీ నీ దగ్గర గులాబ్ జామ్ స్పెషల్ ఉంది. సో ఒకటి ఎంత కాస్ట్ అవుతుంది గులాబ్ జామ్? గులాబ్ జామ్ 35. గులాబ్ జామ్ 35. కోవా ఎంత? కోవా 30 రూపీస్. కోవా 30 రూపీస్. సో పార్సిల్ కావాలంటే పార్సిల్ ఇస్తావు, లైవ్ లో వేసి అంటే గరం ఇస్తావు. ఓకే. సో ఒకసారి అది చూపిస్తావా? గులాబ్ జామ్ ఇది ఒకటి. సో ప్యూర్ నెయ్యితో చేస్తావు నువ్వు? ప్యూర్ నెయ్యి. చూసారు కదా, ఇది మన గులాబ్ జామ్ బొబ్బట్ అన్నమాట. సో దీనిలో గులాబ్ జామ్ ఉంది. ఇప్పుడే ఇది చాలా వేడిగా ఉంది, చూద్దాం ఇప్పుడు ఎలా ఉందా. సూపర్ ఉంది, చాలా తీయగా ఉంది. చేతిలో పట్టుకుంటే కాలుతుంది, నోట్లో పెట్టుకుంటే కరిగిపోతుంది. బీటెక్ బొబ్బట్లు మీరు కూడా ఒకసారి వచ్చి ట్రై చేయండి. బొబ్బట్లు అయితే చాలా స్వీట్గా ఉన్నాయి. సో మేము అన్నీ ట్రై చేసాము. ఒకటేమో గులాబ్ జామ్ బొబ్బట్లు, అట్లాగే కోవా బొబ్బట్లు, పూర్ణం బొబ్బట్లు. అతను వేడివేడిగా వేస్తున్నాడు, మేము మా టీము తింటూనే ఉన్నాము. సో ఓవరాల్గా టేస్ట్ అయితే బాగుంది. ఈ గులాబ్ జామ్ బొబ్బట్లు అనేది ఇది కొంచెం స్పెషల్ అనమాట. ఎక్కడ పడితే అక్కడ దొరకదు. మన కనకదుర్గ గుడి పక్కన బీటెక్ బొబ్బట్లలో మాత్రమే దొరుకుతుంది. సో మీరు కూడా గులాబ్ జామ్ నేతి బొబ్బట్లు ట్రై చేయాలనుకుంటే మీరు బీటెక్ బొబ్బట్లు అవుట్లెట్కి రావచ్చు. ఇది కేపీహెచ్బీ కాలనీ కనకదుర్గ గుడి టెంపుల్ పక్కన ఉంటుంది. నమస్తే, నేను మీ పవన్.